బ్యాండ్ మాత్రం మూత మోగిపోయింది. సుహాస్ గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. హిట్లు పడ్డాయి, ఇప్పుడు బ్లాక్ బస్టర్ పడ్డదన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సుహాస్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. హీరోయిన్ కెమిస్ట్రీ అసలు అంటే ఓవే రూమ్లో లవర్స్ ఎలా చేస్తారో దానికి మించి కటింగ్ షాప్లో చేస్తున్నారన్న, అది మాత్రం చాలా క్రియేటివ్ అనిపించింది. అండ్ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న బాండ్ కానీ చాలా బాగుంది. సెలూన్ షాప్ వాళ్ళు మంగళవారం వస్తే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటాం, కానీ దుకాణం అంతా షాప్లోనే పెట్టేస్తారు. సో ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. సినిమా విలేజ్ డ్రాప్లో సుహాస్ గారు నట విశ్వరూపం చూపించాడు చెప్పాలంటే. సో నటన మీద బాగా కసితో ఏదో అయిందండి నిజంగా. సుహాస్కి హైట్ లేడు, కలర్ లేడు, సిక్స్ ప్యాక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, హిట్ కొడుతున్నాడు, ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. సో మ్యాజిక్ అంటే ఏంటంటే తను కష్టపడుతున్నాడు, కేర్ తీసుకుంటున్నాడు ప్రతి దాని విషయంలోనూ. సో ఒక మంచి ప్రొడక్షన్లో, అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్లో ఒక మంచి సినిమా ఇచ్చాడు. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, సినిమా చాలా బాగుందండి. గారు గుండు కొట్టే వాల్ పోస్టర్ మీద పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్టర్ చూసి నేను సినిమాకి వెళ్ళాను. సినిమా అయితే నాకైతే కనెక్ట్ అయిందన్న. ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్లోనే 2007లో జరిగిన ఒక యథార్థ ఘటన అని చూపిస్తారు అనమాట. అదైతే పీక్స్ అని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే సుహాస్ గారి పర్ఫార్మెన్స్, అసలు యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఎమోషన్ కానీ, కామెడీ అవుతుంది, అసలు ఆల్రౌండర్ వన్ మ్యాన్ షో అనే చెప్పొచ్చు అనమాట. హైలైట్ కేశవ గాని ఉన్నాడు ఈ సినిమాలో. కేశవ అయితే ఇంకా పీక్స్ తీసాడనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. హైలైట్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ లవ్ ఫెయిల్ అవుతుంది, గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి అక్కడ బ్యాండ్ కొట్టాలి, ఆ బ్యాండ్ కొట్టేటప్పుడు అయితే ఏడుపు వస్తుంది. సినిమాకి అదే హైలైట్ బ్రో. సినిమా అయితే చాలా బాగుంది, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ బ్యాండ్ అనేది నిజంగా ఎక్కడ కొట్టినా నిజంగా వరల్డ్ మొత్తం వినిపిస్తుంది అన్న. బ్యాండ్ అంత గట్టి కొట్టేసిండు డైరెక్టర్ గారు. నాకంటే అంత బాగా నచ్చింది. అమ్మా సుహాసన్ యాక్టింగ్ అన్న, సుహాసన్ యాక్టింగ్ గురించి ఏం చెప్తామన్నా, మామూలు యాక్టింగ్ లేదు. సుహాస్ అన్న అంటేనే కలర్ ఫోటో అంటారు కదా, ఇప్పటి నుంచి అంబాజీపేట సినిమా గుర్తొస్తుంది అన్న. ఎందుకంటే యాక్టింగ్ వేరే లెవెల్ చేసిండు. సుహాస్ అన్న నీకు కొడుకు పట్టినందుకు కంగ్రాట్స్ చెప్పాలో, లేకపోతే సినిమా ఇట్టి కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పాలో నాకైతే తెలియదు, కానీ మీకు డబుల్ కంగ్రాట్స్ అన్న. వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. కొత్త స్క్రీన్ ప్లే స్టోరీ తోటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నడిచే స్టోరీ ఇది. అట్లా వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా ఎమోషనల్గా అది కొద్దిగా మైనస్ అయింది. ఎమోషనల్గా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది మంచిగా. అంబాజీపేట్ మ్యారేజ్ బ్రాండ్ చూసినాను, నాకైతే బాగుంది సినిమా. కానీ బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయిపోతుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అప్పుడు కాలంలో ఇప్పుడు అంటే యూట్యూబ్లో పాటలు మనం వింటున్నాం, వీడియో సాంగ్స్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఏంటంటే లిరికల్గా ఉండేటి, అంటే అవి మొత్తం టెక్స్ట్ లా ఉండేటి, పుస్తకం చూసుకునే అది చాలా బాగా చూపించింది. నాకు అది బాగా నచ్చింది. లవ్ స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది. అన్న లవర్స్ ఏడికి వస్తారు, ఓయోకి వెళ్తారు. వాళ్ళ ఊర్లో ఓయలేదు కాబట్టి కటింగ్ షాప్ లో వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తానంటున్నా. చూసినా నా మూవీ బాగుంది. మితి మీరలేదు, కొంచెం తక్కువైందని అంటున్నాను. ఓకే బాగుందన్న మూవీ. అంటే కులం గురించి, మతం గురించి చాలా సినిమాలు వచ్చాయన్న, కానీ ఇది మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఓవరాల్ గా ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సుహాస్ అయితే అసలు సాహసం చేశాడని చెప్పొచ్చు బ్రో. ఈ సినిమా అవుతుంది చాలా బాగుంది. శరణ్య పిక్స్ బ్రో, కంటెంట్ కూడా ఏంటంటే శరణ్య మీద నడుస్తూ ఉంటుంది. ఆమె అవుతే అసలు వీళ్ళిద్దరు అక్క తమ్ముడు మధ్య వచ్చే సీన్స్ కానీ అవన్నీ కానీ చాలా బాగుంటాయి అనమాట. ఓవరాల్ గా అయితే 3.1 ఇస్తాను. చాలా డీసెంట్ గా ఉంది, చాలా హిట్ మూవీ అనే చెప్పొచ్చు సుహాస్ గారికి. శరణ్య గారు క్యారెక్టర్ మంచిగా అనిపించింది. అంటే ఆమె ఎక్కువ లీడ్, హీరో వాళ్ళ అక్క లెక్క క్యారెక్టర్ ఉంటుంది ఆమెది. ఇద్దరే మంచిగా మెయిన్ మొత్తం స్టోరీ మొత్తం వాళ్ళ అక్క మీద, శరణ్య గారి మీద తిరుగుతుంది. క్లైమాక్స్ సీన్స్ బాగా ఎమోషనల్ గా అనిపించింది. చాలా ఎమోషనల్, డైరెక్టర్ డిఫరెంట్ గా స్టోరీ స్క్రీన్ ప్లే బాగా రాసుకుండు. హిట్ కొట్టిండు. అంటే ఓల్డ్ మూవీస్ తోనే కొద్దిగా తగ్గింది, కానీ హిట్ కొట్టిండు. మొత్తం ఓవరాల్ గా అయితే హిట్ కొట్టిండు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ వేలో తీసుకుపోయినారు. మనం ఇట్లా చేస్తారని అనుకుంటే అప్పుడు అనిపిస్తుంది వాళ్ళ అక్క థాట్ ఏంది ఇదేంది అని అనిపిస్తుంది. అదే కరెక్ట్, నేను ఏదైతే ఎగ్జాక్ట్ చేసినానో అదే జరిగింది. బట్ ఓవరాల్ అంటే కొద్ది సెకండ్ హాఫ్ బాగుండేదని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఓవరాల్ అయితే న్యాచురాలిటీ అనేది చాలా సూపర్గా అనిపించింది. సుహాసన్ గారిది కానీ, ఇంకోటి హీరోయిన్ ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చేసిండు. వాళ్ళ అక్క క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే కాకపోతే వేరే సినిమాలో అట్లా ఎదిరియలేరు, కానీ దీంట్లో ఎదిరించి ధర్నా చేసే సీన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వేరేలాగా ఉంది అనిపించింది. బట్ ఓవరాల్ అయితే పర్లేదు, బాగుంది, చూడొచ్చు. కొద్ది సెకండ్ హాఫ్ బాగుండేదని నాకు అనిపించింది. సెంటిమెంట్ సెకండ్ హాఫ్ అంతా అమ్మాయిదేనండి, అసలు మామూలుగా చేయలేదు అమ్మాయి. సో మనకి రంగస్థలం సీన్లు అయితే కొన్ని గుర్తొస్తూ ఉంటాయి సినిమా చూసినప్పుడల్లా కూడా. సో బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు క్యాష్వా గారి క్యారెక్టర్ అయితే పుష్ప సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అండి. తనకి ఒక మైలురాయి చెప్పాలంటే. నేను పుష్ప సినిమా శ్రీరాములోనే చూసా, అదే క్యాష్వా సినిమా మళ్ళీ ఇందులో చూసే నిన్న రాత్రి. సో బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తాను. లేదు, కలర్ ఫోటోకి దీనికి
సంబంధం లేదు, అలాగని చెప్పి ఎక్కువ కాదు తక్కువ కాదు, రెండు ఈక్వల్ గానే ఉంటాయి. సో ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట అంతే. కానీ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ అంతా కూడా సుహాస్ లవ్ బాగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ అంతా క్యాషువల్ లవ్ ఉంటుంది మళ్ళీ. సో హీరో వాళ్ళ అక్కతో లవ్ ఉంటుంది, అదైతే మాత్రం సెంటిమెంటల్ గా మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. సో లవ్ ఎక్స్ప్రెస్ చేయరు, అది ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. సో బాగా విలన్ క్యారెక్టర్ చాలా ఘోరంగా అండి, అసలు ఎంత ఇదిగా ఉందంటే అంటే ఒక పల్లెటూరులో ఉన్న ఒక ప్రెసిడెంట్ కానీ పల్లెటూరులో ఉన్న పెద్ద మనుషులు ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగే ఉంది, కానీ ఓ బీభత్సమైన విలన్ కాదు. నార్మల్ గా ఒక పెంకిటింట్లో ఎలా ఉంటారో, ఒక రైతు బారు ఎలా ఉంటాడో అలాగే చూపించారు. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో చూపించారు. ఆ యాస ఆ భాష బాగా కనెక్ట్ అవుతుంది. సో అమ్మాయిలు అయితే మాత్రం ఎలాంటి వాళ్ళు లవ్ చేయాలనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే ఐఫోన్లు, బెంచ్ కార్లు, ఎఫ్జెడ్ బళ్ళు ఉన్నవాడు మధ్యలో వదిలేస్తాడు, ఆడ నల్లగా ఉన్నా పర్లేదు, కులం తక్కువడైనా పర్లేదు, డబ్బు లేనివాడైనా గుండెలో పెట్టి చూసుకుంటాడు అనేది ఈ సినిమాలో చూస్తారు. సో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, సినిమా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అన్న పర్ఫార్మెన్స్ అన్న అమ్మ టాలెంట్ మామూలు టాలెంట్ లేదు, డాన్స్ కానీ ఫైటింగ్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఇరుగా తీసేసిండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా మెల్లగా స్టోరీ లవ్గా రొమాంటిక్గా అలా తీసుకొని పోతాడు డైరెక్టర్ గారు. సెకండ్ హాఫ్ ఉంటుందన్న అమ్మ ఊరా మాస్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత బాగుంది. అక్క క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా శరణ్య గారు, అప్పుడెప్పుడో ఫిదాలో చూసాం మిమ్మల్ని, మళ్ళీ ఈ సినిమాతో పక్కా ఇట్టు కొట్టేసారు. అంటే ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళందరిలో ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని అలా చూసుకున్నారు. అంటే అంత బాగా కనెక్ట్ అయ్యింది అనమాట డైలాగ్స్ కూడా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. కేశవ ఆటగాడు అన్న, మామూలు ఆటగాడు కాదు, అమ్మో నిజంగా పుష్పలోనే చూసామనుకుంటే ఈ సినిమాలు వేరే లెవెల్ చేసిండు యాక్టింగ్ కూడా. కేశవ గారు కూడా ఒక బొమ్మ గీస్తారన్న కేశవ, ఆ బొమ్మ గీసిన అప్పుడు నాకు దండం పెట్టాలనిపించింది, అంత బాగుంది. సో స్టోరీ అనేది కింది స్థాయిలు కానీ పై స్థాయిలు కానీ అందరు కలిసి మెలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. మీరు అందరు చూడండి, పక్క అందరికీ నచ్చుతుంది. మీరందరూ ఇన్స్టాలో రీల్స్ కోసము వాటి కోసం ఎక్కడ వెయిట్ చేయకండి. రీల్స్ వచ్చి అరే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది అలా అని చాలా సీన్స్ ఉన్నాయి కనెక్ట్ అయ్యేవి. అప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి, ముందే వెళ్ళి థియేటర్లో చూడండి. సినిమా మీ అందరికి పక్కా నచ్చే సినిమా అన్న ఇదైతే. సిస్టర్ సెంటిమెంటే అన్న, లవ్ స్టోరీ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ రివెంజ్ కానీ అన్ని ఉన్నాయి. విలన్, ముఖ్యంగా విలన్ గురించి చెప్పాలి. బాహుబలి సినిమాలో రానా విలన్గా ఉండి ఎంతైతే ఇంపాక్ట్ తెచ్చిండో ఈ సినిమాలో కూడా విలన్గా ఉండి అంతే ఇంపాక్ట్ చేసిండన్న. అసలు విలన్ గాని అమ్మ అతన్ని కొడుతుంటే కానీ తిడుతుంటే కానీ అతన్ని చంపుతుంటే కానీ ఏయ్ నా కొడుకుని ఏయ్ చంపు ఏయ్ నరుకు అలా అనాలనిపించింది. అంత బాగా కనెక్ట్ అయ్యింది ప్రతి ఒక్కరు. మీరు సినిమా చూడండి అన్న, మీకే తెలుస్తుంది. నిజంగా ఎమోషన్స్ మామూలు ఎమోషన్స్ అవ్వలే, బయటకు వచ్చిందా తేడ్చుకుంటూ వచ్చినాం మన అయితే. పక్కా చూడండి, రివెంజ్ సినిమానే. మరీ ఇది ఇంకో రంగస్థలం లాంటి సినిమా, ఇది అందరికీ నచ్చే సినిమా ఇది. అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సినిమా ప్రతి ఒక్కరు కావాలి ట్రెండ్. ఇప్పుడే చూసా అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సినిమా మాత్రం వేరే లేవు భయ. సుహాస్ అన్న ప్రతి ఒక్కరు అంటే తెలుసు, ఇప్పుడే చూసా మా సుహాస్ వేరే లేవు భయ. సినిమా మాత్రం ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది గల్లీ. సినిమాలో మన హీరో ఒక క్యారెక్టర్ మంగళి భయ, నిజంగా భయ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. సుహాస్ యాక్టింగ్ వేరే లేవు భయ. ఒక కలర్ ఫోటో చూసింటారు, ఒక పద్మభూషణ్ రైటర్ చూసింటారు, దాని తర్వాత ఇది అసలు వేరే లెవెల్ భయ. నెక్స్ట్ మన సుహాస్ అన్న ఏమంటారు క్యాండిడేట్ సినిమా తీయాలి భయ, అంతే భయ వేరే లెవెల్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.